రొయ్యా నేను సినిమా థియేటర్కి వచ్చాను. గుడ్, వెళ్ళి D12 లో కూర్చో. D12 ఎస్, నాది I16 కదరా. చెప్పించేయి, ముసుగేసుకుని వెళ్ళు. మహేంద్ర బాహుబలి బ్రతకాలి. ఓకే కూర్చున్నా. వాట్ నెక్స్ట్? ఒకసారి ముందుకు చూడు. ముందుకా? ఫెంటాస్టిక్, బాగుంది కదా. ఐ కాంట్ బిలీవ్ దిస్. నా ముందు వంశీ అండ్ ఇందు ఉన్నారు. తెలుసు. తెలుసా? ఎక్కడున్నారా? ఎక్కడుంటే నీకేంటి, సినిమా చూడు. హే, చెప్పు. వంశీని హీరో పేరేంటో కనుక్కో. బాహుబలికి వచ్చి హీరో పేరేంటని అడిగితే నాకు మెంటల్ అనుకుంటారు. అడుగు. ఎక్స్క్యూజ్ మీ, యా, ఈ హీరో పేరేంటి? ప్రభాస్. ఓ డార్లింగ్. ఓ డార్లింగ్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. అయ్యో ఓకే. యా ఓకే. వంశీని టాయిలెట్స్ ఎక్కడ అడుగు. ఓకేనా? ఎక్స్క్యూజ్ మీ, టాయిలెట్స్ ఎక్కడ? గో రైట్ అండ్ టేక్ లెఫ్ట్. చెప్పాడుగా, అక్కడికి వెళ్ళు. గో దట్ సైడ్. Nimda. Those rest tell me. Har tabush crack koi kinim bomla. Are you fine? యా ఐఎమ్ ఫైన్. ఒక కాల్ చేసుకొస్తాను, అర్జెంట్ కాల్. Yes. రే రొయ్యా వచ్చాను. వెయిట్ చే. నేను అర్జెంట్గా బయటకు వచ్చి వంశీతో మాట్లాడు. త్వరగా వచ్చి. కమ్ 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 క్విక్లీ కమ్ కమ్ ఫాస్ట్. ఓకే ఓకే ఓకే. వాడు నా ఏదో మాట్లాడు. ఏం మాట్లాడాలి? ఎక్స్క్యూజ్ మీ. హాయ్. ఏ మళ్ళీ నువ్వు రైమ్స్ పాడు. ABCDEFG ABCDEFG HIJK LMNOP. LMNOPQRST. నీకు కొంచెం మెంటల్ ఉంది, వెళ్ళిపో. చెప్పేసుకోమను. హలో సిప్ పెట్టుకోండి. ఓకే థ్యాంక్ యూ. బాయ్. అబ్బా ఇందు దొరికిపోయాను. యాక్చువల్లీ నాకేం చెప్పొద్దు. ఓహ్ అర్థమైందా? అర్జెంట్ కాల్ అంటే ఇదేనా? నేచర్ కాల్ రైట్. ఇలాంటి అస్సలు ఆపుకోలేం. 5 times ఫ్లూయిడ్స్ మొత్తం అవుట్. చిచి డిస్కస్టింగ్. లైఫ్లో ఇవన్నీ కామనే కదా, నీకెప్పుడు ఇలా జరగలేదా? ఇవన్నీ నీకు కామన్ కావచ్చు, నా ప్రిన్సిపల్స్ నాకున్నాయి. వాట్? ఇంకెప్పుడు నీ యథామోహన్ నాకు చూపించొద్దు. గుడ్ బై. ఏయ్ ఇందు ఇందు, ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ యూ. ఏయ్ ఇందు. yes breakup. ఎలా బ్రేకప్ చేసావురా? అమ్మా తల్లి భద్రకాళి, తల్లిని దండం పెడతాను, ప్లీజ్ ఆపో. ఏమనుకుంటున్నావురా నా గురించి? చెత్త ప్లాను నువ్వును. కనీసం నాకు మాట చెప్పాలిగా. చెప్తే నువ్వు ఒప్పుకోవుగా. అమ్మయ్యా, మొత్తానికి ప్లాన్ వర్కౌట్ అయింది. ఏంటయ్యింది చెరువులో రొయ్యా? వాడు థియేటర్ లోంచి ఇందు వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు కదా. ఎక్కడో రోడ్డు పక్కన తన ఆపేసి గాడ్ ప్రామిస్ గడిది గుడ్డు ప్రామిస్ అంటూ చేతులు పట్టుకునో కాళ్ళు పట్టుకునో డెఫినెట్ గా కన్విన్స్ చేసేసి ఉంటాడు. ఇంత జరిగిన తర్వాత ఇందు వాడిని ఇంకా నమ్ముతుందా? నా లాజిక్ కరెక్ట్ అయితే నీ ఇందు వాడి రెస్టారెంట్ లో వాడితో కలిసి లంచ్ చేస్తుంటుంది. నా గెస్ కరెక్ట్ అయితే వాడి పాటికి వాడి బార్ లో సోలోగా కూర్చుని సాడ్ సాంగ్స్ పాడుకుంటూ మైండ్ దొబ్బి మందు తాగుతూ ఉంటాడు. చూడు. చా లెట్స్ సీ. చూసావా, వంశీగాడు నేను అన్నట్టు ఒంటరిగా కూర్చుని ఎలా తాగుతున్నాడు. ఇంకా ఇందు వాడు కలవడం ఇంపాసిబుల్. అవునా? ఒకసారి అది చూడు. ఏయ్ హాయ్. Cheers. ఒసే రొట్టె, ఏ నాలుకేనిది నోస్ట్రాడమస్ కన్నా పవర్ఫుల్ గా ఉంది. రే, క్లాస్మేట్ గా ఉన్నప్పుడే ఇందు కోసం నిన్ను జైలుకి పంపించాడు. రిలేషన్ ఇంత దూరం వచ్చాక అంత ఈజీగా వదులుతాడా? ప్లాన్స్ అన్ని ఫెయిల్ అయిపోయాయి. లైఫ్ మొత్తం తలకిందలైపోయింది. నీకింకో షాకింగ్ న్యూస్ చెప్పనా? ఏంటి? నీ జాబ్ డౌట్ గా ఉంది. వాట్? నీ క్రిమినల్ రికార్డ్ ఉంది కదా, అందుకే నీ జాబ్ పెండింగ్ లో పెట్టారు. ఓ గాడ్, అటు జాబ్ రాక ఇటు బ్రేకప్ అవ్వక, ఛా, ఇంకెందుకు నా జీవితం, నేను చచ్చిపోతాను. దేవుడా నన్ను చంపే, kill me, kill me, I want to die, I want to die. ఇందులో అక్కడ చెప్పుకుంటాను. నన్ను వదిలే, నేను చచ్చిపోతాను.
సారీ. అరే మరి ఏం చేయాలరా? చిన్నపిల్లల రోడ్డు మీద పరిగెత్తడం ఏంటి? నేను రావడం ఒక్క సెకండ్ లేట్ అయి ఉంటే చచ్చిపోయేవాడిని. షట్ అప్ రా, యూర్ క్రేజీ యార్. స్మాల్ డౌట్ రా, ఇందుకోసం ఇంత తప్పించిపోతున్నావు. కొంప తీసి కమిట్ అయ్యావా? కమిటా అంటే? అదే యు మీన్ నో నో నో, నాది ప్యూర్ లవ్, ప్లాటోనిక్. నువ్వు ఒక ఐటమ్ రా, నిన్ను సాలార్జింగ్ మ్యూజియం లో పెట్టాలి. అంటావమ్మా అంటావు. బేసిక్ గా నా టైం బ్యాడ్ అంతే, ఏం చేస్తాం? టైం బ్యాడ్ కాదురా, నీ ప్లాన్లు బ్యాడ్. అదే నేనైతే నా వల్ల ఏం కాలేదు. ఆఫ్టర్ ఆల్ అమ్మాయిది. ఏంట్రా అమ్మాయిని లైట్ తీసుకుంటున్నావు? మేం తలుచుకుంటే రాజ్యాలనే బ్రేక్ చేస్తాం. నీది మరీ ఓవర్ కాన్ఫిడెన్స్ అమ్మాయి. ఛాలెంజ్, సింగిల్ అటెంప్ట్ లో వాళ్ళని బ్రేకప్ చేస్తాం. అలా చేస్తే నీకు లైఫ్ లాంగ్ గులాం నై సలాం చేస్తా. Come on. వచ్చే హే, ఏంటి వంశీగాడిని తీసుకొచ్చావు? ముసుకుని ఫాలో అవ్వు. Come on. ఈ విద్య ఎక్కడ నేర్చుకున్నావు? హాస్టల్లో నైట్ లేట్ అయినప్పుడు ఈ టెక్నిక్ యూస్ చేసేదాన్ని. ఓయ్ వాట్? హే, నువ్వు కాండమ్స్ కూడా క్యారీ చేస్తావా? డన్. నాకంతా అర్థమైంది. పిల్లలతో స్ప్రే కొట్టించి నిన్ను థియేటర్కి రప్పించి ఆ వంశీగాడికి ఇంకొక అమ్మాయితో అఫేర్ ఉందని ఇందు మైండ్ డౌట్ క్రియేట్ చేశాను. ఇప్పుడు అదే ప్లాన్ ని నువ్వు కొంచెం రీమిక్స్ చేసి ఎక్స్టెండ్ చేసావు, అంతే కదా? ఎగ్జాక్ట్లీ. ఆ అమ్మాయి నిజంగానే ఉంది, వంశీ ఇంటికి రెగ్యులర్ గా వస్తుందని స్టాంప్ గుద్దినట్టు కన్ఫర్మ్ చేయబోతున్నా. కానీ ఇందు ఈ రోజు ఇక్కడికి వస్తానికి గ్యారంటీ ఏంటి? ఆ రోజు బార్ లో వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. ఏ ఇందు, నువ్వు ఎల్లుండి మా ఇంటికి వస్తున్నావు. ఎందుకు? నా బర్త్డే కదా, మర్చిపోయావా? ఓ సారీ, ఐ ఫర్గాట్. ఐల్ బి దేర్. ఓకే వచ్చిందే అనుకో, ఇదంతా వర్కౌట్ అవుతుందని గ్యారంటీ ఏంటి? నాకు డౌటే. నీ డౌట్ క్లియర్ అవ్వాలంటే ఇక్కడ ఏం జరగబోతుందో ముందే నీకు చూపించాలి. నువ్వు వంశీలా యాక్ట్ చేయి, నేను ఇందు. లెట్స్ రోల్ ప్లే. ఇందు ఇందు, వెల్కమ్ టు మై హంబుల్ హోమ్ అండ్ దిస్ ఇస్ అ వెల్కమ్ ఫ్రూట్. థ్యాంక్ యూ. షూస్ ఎక్కడ విడవాలి? దేర్. లేడీస్ చెప్పులు. ఐ డోంట్ నో. ఈ చెప్పులు ఎవరివి? మైన్. అబద్ధాలు ఆడుకో. లోపల ఎవరున్నారు? ఎవరు లేరు. షార్ట్. ఇందు, నాకు తెలియదు ఇందు. ఫ్రాక్. ఐ డోంట్ నో. ఈ డ్రెస్ ఇవన్నీ ఇక్కడికి ఎలా వచ్చాయి? ఐ డోంట్ నో. ఏంటో డల్ల కొట్టేసావు? యాక్చువల్లీ ఇందు వంశీని ఇలా కొడుతుందని చెప్పడం కోసమే. హిందూ వంశీని అలా కొడుతుందా? కొట్టు, నాకు 100 ఫైర్లు ఉన్నాయి. మళ్ళీ కొట్టు, మళ్ళీ కొట్టు. అయ్యా, ఇప్పుడు వాడు ఇక్కడికి వస్తే మన ఇద్దరిని కలిపి కొడతాడు. వెళ్ళిపోదాం పదా. లోపలికి పోతా, లోపలికి పోతా. పద, పద, పద. వెల్కమ్ టు మై హౌస్. కమ్ కమ్ కమ్. హే, బర్త్డే పార్టీ అన్నావు, ఎవరు లేరేంటి? పార్టీ సాయంత్రం కదా. మరి నన్ను ఇంత ఎర్లీగా ఎందుకు పిలిచావు? ఐ హావ్ సర్ప్రైజ్ ఫర్ యూ. సర్ప్రైజ్. Come. ఓకే, ఐ రిమూవ్ మై షూస్. ఏ నో ప్రాబ్లం, అక్కర్లేదు. Huh? Come. Are you sure? Come, no Okay. problem.